హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు రెసిపీ ములక్కాడ నువ్వుల పులుసు. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు. ములక్కాడ వల్ల నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అవేంటో మరి ఈ వీడియోలో ఈ పులుసు తయారు చేసుకుంటూ చూద్దాం. ములక్కాడ అత్యంత పోషక విలువైన సూపర్ ఫుడ్. ఇది ఎముకల బలము, గుండె ఆరోగ్యము మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నువ్వులు కూడా. నువ్వుల్లో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన చిన్న పోషకాల గని అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ నువ్వులు తీసుకోవడం చాలా మంచిదండి. ఎముకల దృఢత్వానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణ, చర్మము, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ములక్కాడంటారా, ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కీళ్ల నొప్పులు తగ్గించి జుట్టు మరియు చర్మ సౌందర్యానికి పెంచుతుంది. ఈ పులుసుకి చింతపండు పులుసు అయితే నేను తీసుకున్నానండి. నువ్వులు ములక్కాడ పులుసుకి రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఒక మూకుట్లో 1 కప్పు నువ్వులు, ఎండుమిర్చి, ఇంగువ ఇవి దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఎర్రగా కొంచెం దోరగా చిటపట్లాడిన తర్వాత అవి మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంగువ వేసుకొని చక్కగా పౌడర్ అయితే కొట్టుకోవాలి. ఈ నువ్వుల పొడి చాలా మంచిదండి తినడానికి. కాయలు తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటుందండి. చింతపండునైతే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వులు, ఎండుమిర్చి, ఇంగువ కలిపి చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పులుసుకి ఇదే ముఖ్యమైన ఐటమ్ అన్నమాట. మునక్కాయ నువ్వుల పులుసు. ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే చక్కగా వేడివేడి అన్నంలో నువ్వుల పొడి వేసుకు తినచ్చు. కూరల్లో వేసుకోవచ్చు. బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ అన్నిటికీ కూడా ఈ పొడి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగే ఒక్కసారి కొంచెం తీసుకొని నువ్వులు ఒక 1/2 కేజీ దాకా, 1/4 కేజీ, 1/2 కేజీ తీసుకొని పౌడర్ చేసి ఉంచుకుంటా ఇలా పులుసులకి, కూరలకి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపు వేసుకోండి. పోపు చిటపటలాడి మంచి వాసన రావాలి. మెంతులు ఉన్నాయి కదా, చాలా మంచి వాసన వస్తుందండి. ఇంగువ వేసుకోవాలి. ప్రతి వంటలోనూ నేను ఇంగువ వేసుకుంటూనే ఉంటాను. యూట్యూబర్ ఒక ఆవిడ అడిగారు, ఇంగు వలన ఏంటి మీరు అస్తమానం ఇంగు వాడతారు కదా, ఒక వీడియో చేయండి అని. త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఈ పోపులో మునక్కాళ్ళు వేసి చక్కగా నీళ్లు పోసి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మనం ఉడకపెట్టుకోవాలి. ముందే చింతపండు వేస్తే ములక్కాళ్ళు ఉడకవు. అందుకు నీరు తగినంత పోసి ఉప్పు, పసుపు వేసుకొని ములక్కాళ్ళు ముట్టుకుంటే చక్కగా మెత్తగా విరిగేటట్టు చూసుకోవాలి. అలాగ అయిన తర్వాత మనం చింతపండు పులుసునైతే మనం పోసుకోవాలి. మూత పెట్టి ఆ మగ్గించుకున్నప్పుడు మనకి మునక్కాళ్ళు మరుగుతున్నప్పుడు చేతిలోకి తీసుకొని ఒక్కసారి చూడండి. ఇలా బద్దలయ్యి లోపల గింజ మనకి తెలిసిపోతుంది ట్రాన్స్పరెంట్గా. అప్పుడు ములక్కాడు ఉడికింది అని మనకి తెలిసినప్పుడు అప్పుడు చింతపండు నీళ్ళైతే మనం పోసుకోవాలండి. మునక్కాడు ఎప్పుడైతే ఉడికిందో అప్పుడు మనం చింతపండు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి సరిగా సరిపోతుంది అన్నమాట. ముందే పోసేస్తే మనం చింతపండు ఏ విషయంలో అయినా మనకి ఉడకదు. ఇప్పుడు నేను చింతపండు నీళ్ళు అయితే పోసుకొని మరిగిన తర్వాత కొంచెం నువ్వుల పొడి ఆడిపెట్టుకున్నాం కదా, 4 చెంచాల దాకా పడుతుందండి. ఆ నువ్వుల పొడిని వేసి బాగా కలయబెట్టుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ అండి. అందుకు చక్కగా ఎముకలు బలంగా పెరుగుతాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి రక్తపోటు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గి మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పువ్వులు లడ్డూ రూపంలో తీసుకోవచ్చు. బెల్లం కలిపి సలాడ్లు లేదా కూరల్లో కూడా చల్లుకోవచ్చు. పువ్వుల్లో విటమిన్ B6 ఎక్కువ ఉండడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. ఇప్పుడు పౌడర్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా ఉండడానికి మనం దీనికి ఒక పిండి అయితే పెట్టుకుంటే పులుసు చిక్కదనం అయితే వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవాలి. చిక్కదనం కోసం వరిపిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ పెట్టుకోవాలండి. నా దగ్గర నేను ఇక్కడ బాబింట్లో లేని ఇక్కడ ఉన్నాను కాబట్టి గోధుమ పిండే పెట్టుకుంటున్నాను. శనగపిండి, వరిపిండి లేదు. పులుసు చిక్కగా రావడానికి ఇది. పువ్వులు శరీరానికి వేడి చేస్తాయి కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిదండి. రాత్రంతా నానబెట్టిన నువ్వులను ఉదయం నమిలి తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర తరుగు వేసుకొని ఇంకా మనం దింపుకోవాలి. మిగిలిన నువ్వుల పొడిని డబ్బాలోకి తీసుకొని ఎయిర్టైట్ డబ్బాలో చక్కగా లోపల పెట్టుకుంటే మనకు కావాల్సిన విధంగా మనం కూరల్లో కానీ, సలాడ్లో కానీ వేసుకోవచ్చు. ఇదండి శ్రీనివాసం నుంచి నేను ఈరోజు నువ్వుల పులుసు అంటే ములక్కాడ నువ్వుల పులుసునైతే నేను రెడీ చేసి మీకు చూపించాను. ఇది వేడివేడి అన్నంలో వేయించిన కందిపప్పులో పక్కన సైడ్ డిష్గా వేసుకొని చక్కగా ములక్కాళ్ళతో నంచుకు తింటే భలే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ పులుసుని టేస్ట్ చేయడానికి రెడీ చేసుకొని ఏం అక్కర్లే, ఇంట్లో నువ్వులు ములక్కాడ ఉంటే చాలు, చాలా బాగుంటుంది. వేడివేడిగా పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిదండి. మెదడు పనితీరు బాగుంటుంది. ఈరోజు రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి హై బటన్ని క్లిక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను.
అంతవరకు సెలవు, మీ పార్థ.